విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసంభవం. అది మీ వల్ల అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలనేవి చాలా అవసరం అండి. రాజకీయ పార్టీలు గానీ, రాజకీయ నాయకులు గానీ, విలువలనేవి విస్మరిస్తూనే పోతున్నారే తప్పించి, దాన్ని పెంచుకుంటూ పోవడం అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైతే చట్టసభల్లోకి వెళ్తారో, ఆ చట్టసభల్లో వెళ్ళినటువంటి నాయకుడిని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. అతని యొక్క మాట, అతని యొక్క భాష, అతని యొక్క ప్రవర్తన అనేది రాజకీయాల్లో కన్నాను సమాజంలో చాలా ప్రభావం చూపిస్తూ ఉంటది. కాబట్టి ఇటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటది. వాళ్ళు అవినీతి చేసినప్పటికీ, వాళ్ళ యొక్క భాషలో మార్పొచ్చినప్పటికీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కాబట్టి, అంటే ఇటువంటివి చేసినా తప్పులేదు అనుకుని, ఆ సమాజంలో కూడా అది పేరుకుపోతూ, విస్తృత స్థాయిలో చెడుని గాని, అవినీతిని గాని పెంచుకుంటూ పోతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కంపల్సరీగా, తప్పనిసరిగా వారి విలువలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ప్రజాసేవ కోసం ఎన్నుకున్నప్పుడు ప్రజల్ని వారు పరిపాలన చేయడానికి, శాసించడానికి శాసనాలను తీసుకొస్తున్నారు కాబట్టి, ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లోనైనా సరే, వాళ్ళు చేసే పనిలో అయినా సరే, సమాజ శ్రేయస్సు అనేది ఉట్టిపడుతూనే ఉండాలి. కాబట్టి విలువలతో కూడిన రాజకీయం అవసరం. ఇది నేను చేయగలనా అంటే, నేను చేయగలను. నేనెందుకు చేయగలనంటే, నేను ఆ మార్పు రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసమే నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఒక అడుగు వేశాను. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని, ప్రజల ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో యువత రావడం వల్ల వారి జీవితాలనేవి నాశనం అవుతున్నాయి. కేవలం సక్సెస్ రేట్ అనేది 1 ఆర్ 2% మాత్రమే ఉంది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యువతను రాజకీయాల్లోకి మలచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు షరీఫ్ గారు? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రస్తుతం యువత రాజకీయాల్లో వచ్చి ఏదైనా చేయాలనుకుంటే వారి యొక్క అభిప్రాయానికి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్కారం లేదు. వారి యొక్క అభిప్రాయానికి స్థానం కలిగించడం లేదు. నా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న యువత ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో వాళ్ళు ఒక ఫ్లెక్స్ మీద కింద పెద్ద నాయకుడికి కింద, చిన్న నాయకుడి కింద ఫోటో వేసుకోవడానికి మాత్రం పరిమితం అవుతున్నారు గానీ, వారి యొక్క ఆలోచనలకి గానీ, వారి యొక్క భావాలకు గానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకులు సరైన స్థానం కల్పించడం లేదని నా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని యువతలోంచి మార్పు తీసుకొచ్చి, యువత అంటే ఇలా కాదు, ఇలా కూడా ఉంటారు, ఇండిపెండెంట్‌గా నిలబడగలుగుతారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ తెలివితేటలని ప్రజలకు, సమాజానికి ఉపయోగపడేలాగా ఒక నిర్ణయం తీసుకొని సమాజంలో వెళ్తారు, ప్రజల్లోకి వెళ్తారు అని ఒక ఉదాహరణ చూపించడం కోసమే ఈరోజు నేను ఎమ్మెల్సీ ఎన్నికలని ఒక అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను.